ఓకే అక్క, చచ్చిపోతావు. చూడరా గాని అమ్మ మాట్లాడట్లేదు. దేవుళ్ళు ఎట్లా మాట్లాడతారే? పిచ్చి పట్టిందా నీకు? అవునరా, పిచ్చి పట్టే ఈ రాయిని కొలిసిన, పిచ్చి పట్టే పసుపు కుంకుమలు నట్టుకొచ్చి ఈ చెట్టుకు పూసిన. అక్క, చిన్నమ్మాయి గారు బాగుండాలా, కడుపులో బిడ్డ సక్కంగా ఉండాలని కోరుకుంటే ఆ కోరిక అమ్మోరు తల్లి తీరుస్తాడని సంబరపడిన. కానీ ఇప్పుడు కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏటో అని భయంగా ఉందిరా. ఏం కాదక్క, నువ్వేడువకు, రాపోదాం. అమ్మని చెప్పనీరా. అమ్మ చెప్పు. ఐశ్వర్యమ్మాయి గారి కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాదు కదా, నువ్వు కాపాడుతావు కదా. చెప్పమ్మా, చెప్పమ్మా, ఏం కాదని చెప్పు. అమ్మా, అమ్మా, ఇదేనా అమ్మ నీ సమాధానం? పానం నిలబెట్టమని అడిగితే ఊపిరి తీస్తానంటావా? వాళ్ళకేం కారాదు, ఏం కారాదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు ఒకేస్తాను. అక్క, 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 ఏంటక్క ఇది? అక్క, లేక అల్లకేమైతుందో నువ్వు ఇట్లా చెయ్యొద్దక్క. ఆస్పత్రికి పోదాం రా అక్క. నువ్వు విన్నే ఉంటే ఆ రాక్షసులు నీ మీద నిందేస్తారు, వాళ్ళ కుట్రను నిజం చేస్తారు. ఈ నుండి అమ్మోరిని అడిగిన సమాధానం చెప్పదు. రా అక్క, పోదాం. పోతున్నానమ్మా, పోతున్నాను. బిడ్డ బతుకుని బొగ్గి పాలు చేయొద్దు, ఉగ్గు పాలు తాగడం నేను చూసేలా చేస్తేనే నేను కూడా నీ బిడ్డనని నమ్ముతా. లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని నువ్వు అనుకుంటే మటుకు నేనేమైపోతానో నాకే తెలీదు. ఇనుకో తల్లి, ఇదే నా మాట. రా అక్క, వెళ్దాం. రా రా.